క్రీస్తు సైనికుడు అంటే ఎవరో చెప్తే జ్ఞాపకం చేసుకోండి. అటు పక్క 100 మంది యుద్ధం చేయడానికి వస్తున్నాడు అనుకోండి, ఈయన ఒక్కడే ఉన్నాడు అనుకోండి, ఈ ఒక్కడేం చేయాలి తెలుసా? పారిపోకూడదు. పారిపోతే ఏమంటారంటే పిరికివాడు అంటారు. ప్రైజ్ ది లార్డ్. ఆ 100 మందిని చూసి కూడా ఎలాగైనా సరే వాళ్ళతో యుద్ధం చేయాలి, గెలిస్తే గెలుస్తా, లేకపోతే వాళ్ళ చేతిలో చస్తా. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళ చేతిలో గెలిస్తే ఏమంటారు? 100 మందిని చంపిన వీరుడు అంటారు. ఆ 100 మంది చేతిలో చచ్చాడు అనుకోండి సైనికుడు, ఏమంటారు తెలుసా? వీర మరణం పొందారంటారు. ప్రైజ్ ది లార్డ్. ఏమంటారండి? వీరుడు అంటారు. గెలిచినా వీరుడే అంటారు, చచ్చినా వీరుడే అంటారు. ఆ సైన్యాన్ని చూసి పారిపోయాడు అనుకోండి, పిరికివాడు అంటారు. ప్రైజ్ ది లార్డ్. పిరికివాడు రోజు చస్తూనే ఉంటాడంట దేనికో దానికి. యుద్ధంలో చస్తే ఒకసారి చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఆ యుద్ధంలో గెలిస్తే ఏమంటారు తెలుసా? వీరుడు అంటారు. దేవునికి స్తోత్రం. అలాగే మీరు కూడా క్రీస్తు సైనికుల్లాగా ఉండాలంట. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తు సైనికులు అంటే ఎలా ఉండాలి? అటుపక్క 100 శ్రమలున్నా సరే, కష్టాలు నష్టాలు వేదల్లో శోధనలు ఎన్నున్నా సరే పారిపోని వాడే క్రీస్తు సైనికుడు. ప్రైజ్ ది లార్డ్. పౌలు గారికి ఎన్ని శ్రమలు వచ్చినాయండి? ఎన్నిసార్లు కొరడా కొట్టారు? కొరడాలతో కొట్టారు, చెరసాల్లో వేశారు. ఇంకా చెప్పాలి అంటే నానా మాట్లాడినారు ఆయన్ని. అసలు రోమ ప్రభుత్వం ఆయన్ని కొట్టని వెయ్యని శిక్ష అంటూ అతనికి ఏమీ కూడా లేదు. ఎన్ని శ్రమలు వచ్చినా సరే యేసు ప్రభువుని వదిలిపెట్టి వెనక్కి వెళ్ళలేదంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎన్ని శ్రమలండి, ఎన్నో ఇబ్బందులు వచ్చి అయినా సరే యేసుని విడిచిపెట్టకుండా ముందుకే వెళ్ళాడంటే ఇప్పుడు ఆయన ఎవరో తెలుసా? ఒక మంచి సైనికుడు అండి ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సైనికుడు ఏం చేయాలో తెలుసా? చస్తే చావాలి, లేకపోతే ఎదుటివారిని చంపాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఎన్ని శ్రమలు వచ్చినా సరే ముందుకే వెళ్తున్నాడు, కానీ వెనక్కి మాత్రం వెళ్తలా. ఇప్పుడు అంటున్నాడు తిమోతితో, నీవు కూడా క్రీస్తు సైనికులాగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. సైనికుడి యొక్క లక్షణాలు ఏంటో తెలుసా? యుద్ధం చేయాలి, గెలవాలి, లేకపోతే వీర మరణమైనా పొందాలి. సైనికుడి యొక్క లక్షణాలు ఏంటంటే రాజు కొరకు కష్టపడాలి. ప్రైజ్లో సైనికుడి లక్షణాలు ఏంటి? రాజు కొరకు సైన్యంలో ఉన్నామంటే తిని పడుకుంటే కుదిరిద్దా? ఏం చేయాలి? కష్టపడాలి. ప్రైజ్ ది లార్డ్. ఈ రాజ్య క్షేమం కోసం ఏ రాజ్యంలో అయితే ఉన్నాడో, ఏ పట్టణంలో అయితే పనిచేస్తున్నాడో, ఏ రాజు కింద అయితే పనిచేస్తున్నాడో ఆ రాజుకి ఎలా ఉండాలి? నమ్మకమైన వాడుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. సైనికుడు ఎలా ఉండాలో తెలుసా అండి? చావనైనా చావాలి, కానీ రాజుకు మాత్రం ప్రాణహాని